Yes, today we are going to deal with the topic how to completely depend upon God. దేవుని మీద పూర్తిగా ఎట్లా ఆధారపడి జీవించగలము. చర్చికి వెళ్ళటం ద్వారానో, లేకపోతే పాటలు పాడటం ద్వారానో, లేకపోతే మన ఇంట్లో కూడికలు పెట్టుకోవటం వలనో దేవుని మీద మనం ఆధారపడి జీవించలేము. బాగా గమనించుకోండి, దేవుని మీద ఆధారపడి జీవించకపోతే నష్టం దేవునికే. స్తోత్రం చెప్పుకున్న హల్లెలూయా. అంతేనా? ఎవరికి నష్టం చెల్లి? మనకి నష్టం చెల్లి. తమ్ముడు ఎవరికి నష్టం? మనకు నష్టం. దేవుని మీద ఆధారపడి జీవించలేకపోతే ఒక క్రైస్తవ జీవితానికి ఒక వాల్యూయే లేదు, అసలు వాల్యూ లేదు. ఇంకా మనం క్రైస్తవం కాదని చెప్పుకోవటం మేలు. ఇంకా క్రిస్టియానిటీ, క్రైస్తవ్యము అంటే ఏదో బొట్టులు తీసేసి బైబిల్ పట్టుకొని సంకలు పెట్టుకొని చర్చిలకు వెళ్ళిపోవటం క్రైస్తవ్యం కాదు. ఆది నామకే వాస్తే క్రైస్తవ్యం. ఆ నామకే వాస్తే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి బయట. అనేక మంది మీద దాడులు జరిగేది నామకే వాస్తే క్రైస్తవుల మీదనే. క్రైస్తవ్యం అంటే దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకోవటం, పరిపూర్ణంగా ఆధారపడటం. అది ఏ ఒక క్రైస్తవుడికి అర్థం కావట్లా. ఈ సమకాలీన జీవితాల్లో ఈ కాలంలో ఉన్న క్రైస్తవులకి అర్థం కావట్లా. పూర్వంలో ఉన్న క్రైస్తవులే కానీ, శ్రమలలో ఉన్న క్రైస్తవులే కానీ, శ్రమించబడిన క్రైస్తవులే కానీ, హతసాక్షులైన క్రైస్తవులే కానీ, వారు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడిపోయి అన్ని దేవుడే అనుకొని ముందుకెళ్ళిన వాళ్ళకి గతి ఏంటి అయ్యా అంటే మరణం, శ్రమ, కష్టం, బాధలు, ఇబ్బందులు. ఎప్పుడైతే దేవుని మీద నువ్వు పూర్తిగా నువ్వు అంటే మీరు అని కాదు, మనం అని అర్థం. ఓకే, మనం ఎప్పుడైతే మనం దేవుని పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నట్లయితే మనకున్న శ్రమలు, మనకున్న కష్టాలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న పోరాటాలు మరి ఎవ్వరికీ ఉండవు. కానీ మనకి శ్రమలు, కష్టాలు, పోరాటాలు రావట్లేదంటే మనం పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడతలేదు. సింపుల్ లాజిక్. దీని గొప్ప సైన్స్ అక్కర్లా, క్వాంటమ్ మెకానిక్స్ లాంటి పెద్ద సైన్స్ ఏం అక్కర్లా. సింపుల్ లాజిక్. యేసయ్య పేతురు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు? నిజంగా ప్రేమిస్తున్నానయ్యా. అయితే నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలకి భోజనం పెట్టు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నిజంగా నువ్వు నా మీద ఆధారపడ్డావా అని దేవుడిని అడిగాడంటే ఆధారపడ్డా అన్నప్పుడు టెస్ట్ వస్తుంది. మనకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఈ కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, నష్టాలు అన్నీ దేనికి? మనము బలపడటానికి, నిజంగా మనం దేని మీద ఆధారపడి ఉన్నాం అని నిలబడి చెప్పుకోవటానికి ఇవన్నీ. కానీ నిజమైన శ్రమలు, నిజమైన కష్టాలు, ఇబ్బందులు వస్తే నీ చర్చికి రావట్లేదా? ప్రార్థన చేయట్లేదా? దశం భాగం వేయటం లేదా? అంతా బాగానే ఉన్నాం కదా, వాళ్ళ కుటుంబంకి ఏం రావేంటి, మరి మా కుటుంబంకి వస్తాయి ఏంటి ఇవన్నీ అని దేవుడిని అడగడం మొదలు పెడతాం. అయ్యా అవన్నీ వచ్చినాయి ఎందుకంటే దేవుని మీద ఎక్కువ ఆధారపడ్డావు. ఆధారపడినప్పుడు కొన్ని పరీక్షలు ఉంటాయి. విశ్వాసానికి కలుగు పరీక్షలు, విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించులను ఎరిగి మీరు నానా రకమైన శోధనలు పడినప్పుడు మీరు మహానందంగా భావించాలి. మనం మహా శాడిజంగా, మహా ఏడుపులతో భావిస్తాం. మనం నానా రకమైన శోధనలు వచ్చినప్పుడు మనం ఎట్లా ఏడుస్తాం? మామూలుగా ఏడవం. ఆయన మీద ఏడుస్తాం, భర్త మీద ఏడుస్తాం, భార్య మీద ఏడుస్తాం, బిడ్డల మీద ఏడుస్తాం, వ్యాపారం మీద, ఉద్యోగాల మీద, చుట్టాల మీద, శ్రేయభిలాషుల మీద. వాళ్ళకెందుకు రావట్లా? వాళ్ళకేనా? మాకెందుకు రావట్లా? నానా రకమైన శోధనలు వచ్చినప్పుడు మన నానా రకమైన బుద్ధులన్నీ బయటపడుతున్నాయి మనకి. మరి దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా విశ్వాసము, నిజంగా పరీక్షలు వస్తాయి కదా. ఆ పరీక్షలు ఇవి కదా. ప్రియమైన దేవుని జ్ఞాపకం చేసుకోండి. నాకు 5 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఈ 5 పాయింట్ల ద్వారా మీ అంతటా మీరే తీర్పునివ్వండి. తీర్పు పక్కన వాళ్ళ జీవితాల్లో తీర్పునివ్వడం చాలా ఈజీ. మనకు మనం తీర్పించుకోవటం
కష్టం. ఈ 5 పాయింట్లు విని మీకు మీరే తీర్పిచ్చుకోండి. ఏమని తీర్పు? నేను దేవుడి మీద ఆధారపడ్డానా? దేవుడి మీద ఆధారపడినట్టు కనబడుతున్నానా? దేవుని ఆధారే పడలేదా? ఓకే, పాయింట్ నెంబర్ 1, అక్నాలెడ్జ్ యువర్ నీడ్ ఫర్ గాడ్. నీకు దేవుడు అవసరమా? నిజంగా ఎట్లా అవసరం అది తెలుసుకోండి. ముందు ఏ రకంగా దేవుడు మీకు అవసరము అని మీరు తెలుసుకోవాలి. దేవుడు అందరికీ కావాలి. మీకు దేవుడు కావాలి కదండి, కావాలి కదా. దేవుడు వద్దన వాళ్ళు ఎవరు లేరే. ఎవరు కావాలి? పోనీ అందరికీ కావాలి. అందరికి కావాలి కదా, కన్ఫర్మ్. ఎస్. అయితే అందరికీ దేవుడు కావాలన్నప్పుడు దేవుడు నా జీవితంలో ఎందుకు అనే ఒక ప్రశ్న మీకు కావాలి. మీరు దేవుడిని నమ్ముకుంటే పెళ్ళిళ్ళు అవుతాయి, మీరు దేవుడిని నమ్ముకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, మీరు దేవుడిని నమ్ముకుంటే మంచి ఇల్లు వస్తుంది, మీరు దేవుడిని నమ్ముకుంటే పిల్లలు పైకి వస్తారు, అందుకు దేవుడిని నమ్ముకుంటామన్నది మాట పెట్టుకున్నట్లయితే అది స్వార్థపూరితంగా దేవుడు మనకు అవసరమైనది. వాట్ ఈస్ ఎ నీడ్? దేవుడు మన జీవితంలో ఉండాల్సిన మనకు అవసరం ఏంటి? మన అవసరం ఏంటి? నీకు బిడ్డలు అవసరమా? చాలా టఫ్ క్వశ్చన్. మీకు భర్త అవసరమా? ఇప్పుడు మీ భర్త అవసరమా? అవసరమా లేదా చెప్పండి. దేనికి? ఆన్సర్ మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక భర్త ఒక భార్యకి, ఒక భార్య ఒక భర్తకి చాలా అవసరం. అవసరాలు శారీరక అవసరాలు కాదు, కుటుంబ అవసరాలు. జీవితం ముందుకెళ్ళటానికి అవసరం, మరొక రోజు గడపడానికి అవసరం, జీవితంలో ముందుకెళ్ళడానికి చాలా అవసరం. భర్త ఉండాలి. భర్త లేకపోతే భార్య ఎలా ఏడుస్తుంది? భార్య లేకపోతే భర్త ఎలా ఏడుస్తాడు? అప్పటిదాకా ఉన్న బిడ్డలు మన దగ్గర బిడ్డలు లేరనే ఆలోచన వస్తేనే మనకి వణుకు వస్తుంది కదా. బిడ్డలు మీకు లేకపోతే ఎట్లా అనే భయం వస్తుంది కదా. మరి దేవుడు మీకు ఎందుకు? ఆయనే వచ్చి నేను మీకు ఎందుకు చెప్పండి అని అడిగితే, నాకైతే నువ్వు కావాలి. ఎందుకో నాకు తెలియదు కానీ మీరైతే నాకు కావాలి. సామెతలు 3వ అధ్యాయము 5, 6. నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్వహృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొనము, అప్పుడు ఆయన త్రోవలను సరళం చే. అంటే యు నీడ్ టు కంప్లీట్లీ డిపెండ్ అపాన్ గాడ్. ఆయన దేవుడు నాకు కావాలి అని మీరు అనుకున్నట్లయితే, కావాలని నిజంగా రెండో పాయింట్కి వెళ్ళిపోదు. వద్దంటే నిజంగా దేవుడు మీకు కావాలంటే మీరు ప్రతి విషయంలో ఆయన మీద డిపెండ్ అవ్వాలి. ప్రతి విషయంలోనూ మీ సొంత బోర్డు నిర్ణయాలు కాదు, మన పెద్ద తెలివైన నిర్ణయాలు కాదు. ప్రతి విషయంలోనూ కంప్లీట్గా ఆయన మీద డిపెండ్ అయితేనే ఆయన మీకు అవసరం. ఆయన మీకు అవసరం లేకపోతే అవమానించినట్టే ఆయన మనం అవమానించినట్టే. ఇంటికి మనం గెస్ట్లను పిలుస్తాం. ఒక 5 కుటుంబాలను పిలుస్తున్నాం మనం. మొట్టమొదటి కుటుంబం వచ్చి కూర్చుంది, ఇంకా 4 కుటుంబాలు రావాలి. రెండో కుటుంబం వచ్చింది, అలా కూర్చున్నారు. వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళ పనాలు చేసుకుంటూ, అసలు కనబడకుండా వాళ్ళ పనాలు చేసుకుంటూ, ఆ 3, 4, 5 కుటుంబాలు 5 అందరూ వచ్చేదాకా అక్కడే కూర్చొని అప్పుడు చూద్దాంలేని అప్పుడు బయటకు వస్తే ఆ మొట్టమొదటి వచ్చిన 2 కుటుంబాలను అవమానించినట్టు కదా, మొట్టమొదటి వచ్చిన ఇద్దరిని అవమానించినట్టు కదా. దేవుడు మీ జీవితాల్లో కావాలి. ఎస్, మన జీవితాల్లో దేవుడు కావాలి. దేవుడు మన జీవితాల్లో కావాలి కాబట్టి ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడి జీవించాలి. ఆయన్ని మన దగ్గర పెట్టుకొని మన ఇష్టానుసారంగా మనం చేసుకున్నట్లయితే ఆయనని మన జీవితంలోకి ఆహ్వానించి ఆయన మనం అవమానించినట్టే. అవమానించడానికి దేవుడు మీకు ఎందుకు అని అడుగుతున్నాను నేను.
ఎప్పుడన్నా ఇట్లా అనుకుంటున్నానండి శ్రీను గారు, మరి ఏం చేద్దాం అనుకుంటానంటే, ఇలా అయితే కాదు, ఇలా చెయ్యండి, మీరు ఇలా చేస్తే బాగుంటుందని ఆయన మంచి సలహా ఇస్తాడు నాకు. ఇంకా అంత మాత్రానికి ఆయన ఎందుకు అక్కడ? శ్రీను గారి జీవితంలో ఆయన ఎందుకు? నా జీవితంలో ఆయన లేడు, ఆయన జీవితంలో ఆయన ఉన్నాడు. ఆయన అంటే ఎవరు అక్కడ? దేవుడు. ఇప్పుడు శ్రీను గారు అనాలి, నేనైతే ఒకటి అనుకుంటున్నా, అది రైట్ రాంగ్ నాకు తెలియదు, కానీ నేను ప్రార్థన చేసి చెప్తాను మీకు ఏ విషయం అనేది, నేను అడిగి చెప్తాను ఏ విషయం అనేది. ఈ జవాబుకి ముందున్న జవాబు బట్టి దేవుడు ఏ జవాబు బట్టి సంతోషపడతాడండి? ముందు చెప్పిన జవాబా, రెండోసారి చెప్పిన జవాబా? రెండోసారి. ప్రతి విషయంలో ఆయన్ని మీరు అడగాల. బండి కొనాలా, ఒక ఫ్రిడ్జ్ కొనాలి, లేదా ఏదన్నా వస్తువు కొనాలా, ఎక్కడ బయటికి వెళ్ళాలా, సండే స్కూల్ వాళ్ళని తీసుకెళ్ళాలి బయటికి, ఇలా చేద్దాం అనుకుంటున్నాను నేను. ఏమంటారు? అడిగి, చిన్నదే ఆ షాప్కి వెళ్ళి ముందు షాప్కి వెళ్ళి ఒక లేస్ ప్యాకెట్లో, 5 రూపాయల లేస్ ప్యాకెట్లో 10 కొంటాం, చిన్నదే. కానీ ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఇద్దాం అనుకుంటున్నాను, ఓకేనయ్యా, పర్లేదు కదా, ఏం పర్లేదు కదా, ఓకే, లెట్స్ గో, బై అండ్ గివ్. చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను టక్కేలు కొనుక్కొస్తాను. రేపు చేతిలో డబ్బులు లేని పరిస్థితుల్లో ఇంకా పెద్దగా కొనాలి నేను, అప్పుడు మాత్రం దేవుడిని అడుగుతాను. అంటే నీ దగ్గర డబ్బు ఉండి, నీ దగ్గర బలం ఉండి, శక్తి ఉన్నప్పుడు దేవుడు నీకు అవసరం లేదు. నీ దగ్గర ఏదో రోజు శక్తి లేనప్పుడు, డబ్బు ఎక్కువ కావాల్సినప్పుడు, ఆ డబ్బు నీ దగ్గర లేనప్పుడు మాత్రం దేవుడిని అడుగుతావు. అర్థం ఏంటి ఇప్పుడు? అర్థమవుతుందా మీకు? అంటే మీ దగ్గర శక్తి ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు డోంట్ కేర్, వెళ్ళిపో. నీ దగ్గర శక్తి లేనప్పుడు, డబ్బు లేనప్పుడు, ఆ అంతకంటే ఎక్కువ ఉన్న దాన్ని కొనప్పుడు, అయ్యా కొనాలనుకుంటున్నాను, కొనచ్చా లేదా? ఏదో పెద్దగా అసలు భక్తుల్లాగా అడుగుతాం మనం. మనల్ని మించిన భక్తుడు ఇంకొకడు లేడంటే మాట్లాడతాం మనం. అదే నువ్వు 10 రూపాయలు లేసి కొన్నప్పుడు అడిగావో దేవుణ్ణి? లేదు. 20 రూపాయలు పెట్టి డైరీ మిల్కో, లేకపోతే 50 రూపాయలు పెట్టుకుని డైరీ మిల్కో, లేకపోతే 5 స్టార్ షాపులు కొన్నప్పుడు అడిగావా దేవుణ్ణి? అడగలేదు. ఏ 10,000 15,000 కొన్నప్పుడు దగ్గర డబ్బులు లేవు కాబట్టి 15,000 గురించి నువ్వు దేవుణ్ణి అడుగుతావా? అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడేమో దేవుడు అవసరం లేదా? నీకు కొనాలి లేనప్పుడు మాత్రం దేవుడు నీకు అవసరమా? మరి జీవితంలో నీకు ఎందుకు దేవుడు? 1,00,000 రూపాయలు పెట్టి కెమెరా కొనాలి కాబట్టి దేవుడిని అడగాలి నేను. 2,000 రూపాయలు పెట్టి కెమెరా కొనాలంటే అదేమని అడగక్కర్లా, 2,000 కాదు, నేను కొనేయగలను. ఇటువంటి మనస్తత్వం అనేది అసలు మంచిది కాదు. నీకు నిజంగా దేవుడు కావాలంటే దేవుడు దగ్గరికి వస్తాడు, దేవుడు నీలో ఉంటాడు. కానీ ప్రతి విషయం నువ్వు ఆయన అడగాల, ప్రతి విషయం ఆయన మీద ఆధారపడాలా. ఏం ఫోన్ కొనాలనుకుంటున్నాను, ఎందుకు కొనాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను, ప్రతిదాన్ని అడగాలి దేవుణ్ణి. చాలా ఎబ్బేట్టుగా ఉంటుంది ఈ మాటలు వినటానికి, కానీ ఇదే వాస్తవం. దేవుడు అనేవాడు ఒక కనపడని అదృశ్యమైపోయిన గాలి కాదు, ఆయన ఒక వ్యక్తి. ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఆయన క్యారెక్టర్ ఉంది, ఆయన రోషం గలవాడు, ఆయనకు ఒక రూపం ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి ఆయనకి. ఆయన ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని లోపలికి ఆహ్వానించి ఏం లేని గాలిలాగా ప్రవర్తించి అక్కడ ఏం అడగని అవసరమే లేదు, నేను ఏమైనా చేసుకోవచ్చు, నాకు అన్నిటి సదారికాద ఉన్నట్టు నువ్వు భావించి నీ అంతా నువ్వు ఏ పని కాదు ఆ పని చేసుకుంటూ పోతా ఉంటే ఇంకా నీ హృదయంలో ఉండి సంతోషపడతాడా? అవమానపడతాడా? చెప్పాలమ్మా, అవమానపడి సంతోషపడతాడా? అందుకే పరిశుద్ధాత్మ దేవుని అవమానపరచవద్దు. డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అట్టి వారికి శ్రమ ఓకే, తీర్పులు అక్కర, డైరెక్ట్ నరకమే వెళ్ళాలి, డైరెక్ట్ నరకమే, తీర్పులే. ఎందుకు మనం పరిశుద్ధాత్మ దేవా నా లోపలికి రా, నాలో ఉండు అని అడుగుతాము, కానీ ఆయన్నే అడగకుండా మనం ఇష్టంగా చేసుకుంటూ పోతా ఉంటాం. వీఆర్ గ్రీవింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పాయింట్ నెంబర్ 2, సరెండర్ కంట్రోల్ టు గాడ్. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 24వ వచనము. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ చూసుకుందాం ఒకసారి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, శిష్యులు అంటే ఎవరండి? ఆయన వెంబడించిన వారా? అప్పుడు ఆయన వెంబడించిన వారా? మనం శిష్యులమా కాదా? శిష్యులం. ఎందుకంటే
మీరు లోక శిష్యులను తయారు చేయండి, తండ్రి యొక్క నామంలో పరిశుద్ధాత్మ బాప్టిజం ఇచ్చి వారి శిష్యులుగా తయారు చేయమని చెప్పాడు. సో మనం శిష్యులమే. ఓకే, ఇప్పుడు మన శిష్యులుగా నిజంగా క్వాలిఫై అయ్యాం. కానీ శిష్యులు అనిపించబడాలంటే ఆయన వెంబడింపుకొని తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవాలను. నేను కాదు, మొత్తం నువ్వు. ఏది నా కంట్రోల్ కాదు, అన్ని నీ కంట్రోల్. కొన్ని విషయాలు మన కంట్రోల్, మన చేతిలోనే ఉంటాయి, అన్ని మన కంట్రోల్లోనే ఉంటాయి. కానీ ఈ కంట్రోల్ని సబ్మిట్ చేయాలి దేవునికి. ఇది చాలా ఇబ్బందికరమైన పని. మన చేతిలోంచి కంట్రోల్ పోయిందంటే మనకి ఈగో హర్ట్ అయిపోద్ది. మన మాట వినకపోతే మనకి ఈగో హర్ట్ అయిపోద్ది. మనం అనుకున్నది జరగకపోతే ఈగో హర్ట్ అయిపోద్ది. నేను అనుకున్నది నెరవేరకపోతే ఈగో హర్ట్ అవుతుంది. ఇష్టానుసారంగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. మనము ఆయనకి సరెండర్ అయినప్పుడు మన కంట్రోల్ కూడా ఆయనకే ఇవ్వాలి. రిమోట్ కంట్రోల్ నా దగ్గర ఉంచుకొని నేను నీతో ఉంటాను అయ్యి అంటే కుదరదు. ఆ రిమోట్ కంట్రోల్ ఆయన చేతోనే పెట్టాలి. మామూలు మాటల్లో చెప్తాను, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఇది నా కంట్రోల్లో ఉంది. ఈ రిమోట్ కూడా ఆయన చేతిలో పెట్టాలి. ఎట్లా పెట్టాలంటే బలవంతంగా పెట్టకూడదు. ఈ రిమోట్ నా చేతిలో ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. నాకంటే ఈ రిమోట్ ఆయన చేతిలో ఉంటే ఇంకా బాగా వాడగలడు. అది నా చేతిలో ఉండటం కంటే ఆయన చేతిలో ఉండటం మంచిది అని ప్రతి ఒక్క విషయం ఆయన చేతికి అప్పచెప్పడటము, ప్రతి విషయము ఆయన చేతిలోకి తీసుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనం న్యాయాధిపతులం కదా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒకతను ఉంటాడు, సిజేఐ ఏమండి. అట్లాగే ప్రపంచం మొత్తానికి ఒక యూనివర్సల్ కోర్ట్ ఒకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ కోర్ట్. దానికి ఒక న్యాయనేత ఉంటాడు. మనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళం. అన్నీ నేనే తీర్పులు తీర్చాలి అని నేను అనుకున్నది జరగాలి, అయిపోవాలి. డెసిషన్స్ అని నాదల్లా అయిపోవాలి. ఒక్కసారి నీ నిర్ణయం అయి ఉండొచ్చు, మీరు అంత తీర్పు అయి ఉండొచ్చు, లేకపోతే మీకు అంత జ్ఞానం ఉండొచ్చు, అది కూడా ఆయన చేతిలో పెట్టండి. మీకంటే బాగా చేయగలరు ఆ విషయం, మనకంటే ఆ పని బాగా చేయగలడు. ఆ కంట్రోల్ కూడా ఆయన చేతిలో పెట్టాలి. ఫస్ట్ థింగ్, దేవుడు ఎందుకు మీ జీవితాల్లో ఫస్ట్ పని చెప్పింది, మీ జీవితాలు ఎందుకు, మీ జీవితంలో ప్రతి విషయము ఆయనకి మీరు చెప్పకుండా మీరు చేసేటైతే ఆయన మీ జీవితానికి అక్కర్లా. ప్రతి విషయం, ప్రతి చిన్నదైనా కూడా, దారం విషయమైనా సూది విషయమైనా సరే ఆయన చెప్పేటైతే ఆయన ఆహ్వానించండి. అప్పుడు ఆయనకి వాల్యూ ఇచ్చినట్టు. సూది కూడా చెప్పాలి ఆయనకి, దారం కూడా చెప్పాలి. ఒక బెల్లేగా చెప్పాలి, ఒక స్ట్రిప్పేగా చెప్పాలి. అలా చెప్పగలిగితే నన్ను ఆహ్వానించండి లోపలికి. ఆయన ఆహ్వానించి మన ఇష్టాసారం చేసుకోగలిగితే ఆయన ఆహ్వానించకండి. పాయింట్ నెంబర్ 2, ఆయన ఆహ్వానించిన తర్వాత మీరు అన్ని కూడా ఆయనకి రిమోట్ కంట్రోల్ ఆయన చేతిలో పెట్టండి. మీ సమస్తమైన కంట్రోల్ మొత్తం ఆయన చేతిలో పెట్టండి. కంట్రోల్ పెట్టని కాడికి ఆయన్ని ఆహ్వానించకండి. పాయింట్ నెంబర్ 3, సీక్ గాడ్స్ గైడెన్స్ త్రూ ప్రేయర్. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు నిజంగా ప్రతి విషయము ఆయన చెప్పి చేద్దామని కూడా నేను ఆహ్వానించాను. పాయింట్ నెంబర్ 2 ఏంటి, మీ రిమోట్ ఆయన చేతిలో పెట్టండి, మీ కంట్రోల్స్ ఆయన చేతిలో పెట్టండి, పెడితేనే ఆయన ఆహ్వానించండి. మూడోది, ప్రతి విషయము ఆయనతో మాట్లాడండి. ప్రతి విషయం మాట్లాడండి. ఏదైనా సరే, ఎగ్జామ్స్ పాస్ అయినా, ఫెయిల్ అయినా, చదువుకున్నా, బయటికి వెళ్ళినా ఆయనతో మాట్లాడే అలవాటు. మాట్లాడంగానే ప్రార్థన అనే ధోరణి పోగొట్టుకోండి. మాటలు అనేది ఎట్లా మాట్లాడుతున్నాను మీతో నేను, అలాగే మాట్లాడటం నేర్చుకోండి. ఏంటి ఒక్కడే మాట్లాడుకుని పిచ్చోడా, పిచ్చెక్కింది అడిగేమన్నా అనుకోని పర్లేదు, నష్టం లేదు. ప్రతి విషయము ఆయనతో మాట్లాడండి, ప్రతి విషయము ఆయనకి చెప్పండి. ఆయన ఇచ్చే జవాబు వచ్చే వరకు
మీరు వేచి ఉండండి. చెప్పాం కదా అని చేయమాకండి. ఇది పోస్ట్ ఆఫీస్ కాదు, పోస్ట్ వేసాం కదా అదే పోద్దంటానికి. తిరిగి జవాబు వస్తుంది వచ్చేదాకా. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చే దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలపులకును కావలి ఉండు. ఎస్, ప్రతిదాన్ని మీరు చెప్పండి ముందు ఆయనకి. ఇవాళ జరిగేదే చెప్పక్కర్లా, రేపు జరిగేది కాదు. రేపు 20 సంవత్సరాల తర్వాత నా బిడ్డ పెళ్లి గురించి కూడా మాట్లాడుతున్నాను ఇప్పుడు దేవునితో. ఎటువంటి భర్త కావాలి నా బిడ్డకి, లేదా ఎటువంటి భార్య కావాలి నా బిడ్డకి, మాట్లాడాలా. ఫ్యూచర్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఏకరీతిగా ఉండివాడు ఆయన. సో మనం భవిష్యత్తు గురించి మాట్లాడినా, వర్తమానం గురించి మాట్లాడినా, పూర్వం గురించి మాట్లాడినా ఆయనకు అన్నీ తెలుసు. మాట్లాడగలగాలి, మనం అడగాలి. అయ్యా ఏం చేద్దాం, ఎట్లా చెయ్యాలయ్యా. రమేష్ వాళ్ళు కూర్చొని మోనా క్యారీస్కి పెళ్లి సంగతి అనగానే అందరూ ఇప్పుడే పెళ్ళి అంటే చిన్న పిల్ల చాలా టైం ఉంది. ఓకే, టైం ఉంది. నేను కూడా ఇప్పుడు రేపు ఎల్లుండి గురించి మాట్లాడతాను. నేను కూడా 25 years తర్వాత మాట్లాడతాను. నేను 20 years తర్వాత గురించి మాట్లాడతాను. నేను అప్పటికైనా మంచిది కావాలి కదా. నేను దేవునితో మాట్లాడతాను. అలా మాట్లాడుకోవాలి. భార్య అంటే ఇప్పుడు ఎందుకు అయ్యా పెళ్ళి, ఆ పిల్ల చిన్న పిల్ల ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు గురించి కాదు, 25 years తర్వాత 20 years తర్వాత గురించి నేను మాట్లాడుతున్నాను. యూ హ్యావ్ టు స్పీక్. అడగాల దేవుణ్ణి ఏం చేయాలి. నువ్వు ఎప్పుడైతే భవిష్యత్తు కాలం గురించి ముందుగా మాట్లాడతావో ఆ భవిష్యత్తు కాలానికి సరిదిద్దుకునే టైం దొరుకుతుంది మనకి. ఇవాళ గురించి కూడా ఇవాళ అడిగామనుకోండి, సరిదిద్దుకోవడానికి సమయం సరిపోదు మనకి. ఎలా నడిపించాలి, ఎలా చేయాలి, సమయం సరిపోదు. ఇంకా మనం పెళ్లి చేయాలనుకుంటున్నాం, బిడ్డకి పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు ప్రార్థన చేస్తాం మనం కూర్చొని మంచి భార్యని అని. మంచి కోడలు కావాలని ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి ప్రార్థన చేస్తే ఏం తప్పు? ఆ దేవుడిని అడిగితే ఏంటి తప్పు? ఏదైనా నేను ఒక జాబ్ గురించి మాట్లాడుతున్నాను, వీళ్ళు చదువుకుంటున్నారు, ఇప్పుడు వీళ్ళు మంచి జాబ్ కోసం మాట్లాడాలా దేవుణ్ణి. మంచి ఫ్యామిలీ గురించి, మంచి శాలరీ గురించి వాళ్ళు మాట్లాడాలా. ప్రతి విషయము ఆయన దగ్గర తీసుకెళ్ళాలండి. ఫ్యూచర్లో జరిగే ప్రతి విషయము అంచనా వేయగలిగే జ్ఞానం ఉండాలా. ఆ అంచనా వేసిన జ్ఞానంతో ఆయనతో మాట్లాడగలగాల. అప్పుడేనండి ప్రతి ఒక్క దాంట్లో ప్రార్థనలో జవాబులు దొరుకుతాయి. ఒక బ్లూ ప్రింట్ దొరుకుతుంది. ఇట్లా పెంచాలా, నేను 10th చదివించాలా, బైపీసీ చేయించాలా, లేకపోతే ఎంపీసీ చేయించాలా, ఇంజనీరింగా, డాక్టరా, ఒక ప్లాన్ అంటూ ఉంటుంది. అప్పటికప్పుడు మిరకల్స్ జరగవు. 4th పాయింట్, ట్రస్ట్ గాడ్స్ ప్రామిస్. దేవుని యొక్క వాగ్దానాలు నమ్మాలి. ఇప్పుడు మీరు ఇందాక 4వ పాయింట్ ప్రకారం మనం దేవుడిని అడిగాం. మొత్తం దేవుడికి అన్నీ చెప్పుకున్నాం. నేను చిన్న బిడ్డ పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. నేను ఇంతకొచ్చి ప్రార్థన చేశాను. నేను చాలా ముసలోడు అయిపోతాను. నువ్వు చాలా ముసలోడు అయిపోతావు, అంత పోలే మామూలు ముసలోడు అవుతావు. ఇప్పుడు మోనా క్యారేజ్ గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. దర్శిని పిల్లల కోసం ప్రార్థన చేస్తాం. మనం అప్పుడు ఎట్లుంటామో ఉంటాం లేదో కూడా తెలియదు. కానీ ఇవాళ నేను నా బిడ్డ పెళ్లి కోసము, మంచి భర్త కోసము, ఉద్యోగం కోసం, జీతం కోసం ప్రార్థన చేస్తాను. రేపు నేను ఉంటానో తెలియదు, కానీ నా ప్రార్థనలు మాత్రం దేవుని దగ్గర ఎప్పుడు ఉంటాయి. హల్లెలూయా. అసలు నేను ప్రార్థన చేయలేదు నా బిడ్డ కోసం. నేను నీ బిడ్డ కోసం నేను ప్రార్థన చేయాల. మన ఇద్దరు అసలు మీ బిడ్డ కోసం ప్రార్థన చేయాల. ఏంటి? వేర్ ఇస్ ద బ్లూ ప్రింట్? సో 25 years తర్వాత గురించి పాస్టర్ అమ్మ గారు నేను నా చెల్లి రమేష్తో కూర్చొని ఇంట్లో కూర్చొని మోకరించి వారిద్దరు బిడ్డల కోసం అది చిన్న చిన్న ఆడుకో, వాళ్ళకి ఏం తెలియదు, ఏం తెలియదు. కానీ వీఆర్ ప్లానింగ్ విత్ గాడ్. ఇప్పుడు రేపు రోజుల్లో ఏమవుతుంది, వచ్చే సంవత్సరం, పై సంవత్సరము నేను నువ్వు ఎవరు తెలీదు. కానీ మనం అడుగున్నాం కదా ప్రశ్న, దానికి దేవుడు ఒక సమాధానం ఇస్తారు కదా, మన తలంపులకు సమాధానం ఇస్తారు కదా, అది ఉండిపోద్ది. ఇప్పుడు 4వ పాయింట్ అదే. ఆ ప్రామిస్ మనం ఉంటామో తెలియదు, కానీ ఆ ప్రామిస్ ఉండిపోద్ది. ట్రస్టింగ్ గాడ్స్ ప్రామిస్. 4th పాయింట్, యెషయా 41:10. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, మంచి ఉద్యోగం, మంచి జీతం, మంచి భర్త రావాలి, మంచి వివాహం మంచిగా జరగాల, ఫ్యామిలీ మంచిగా ఉండాలి, బిడ్డలది మా దానికంటే ఇంకా బాగుండాలా అని ప్రార్థన చేస్తాము. చేసినప్పుడు మనకు జవాబు వచ్చింది, ఏం బాధపడకు, ఐ విల్ టేక్ కేర్ అని దేవుడు చెప్పాడు. తర్వాత మనం ఏదో అయింది, మనం లేవు, బిడ్డలు ఉన్నారు. కానీ ఆ వాగ్దానం ఉంచారు, మనకిచ్చిన వాగ్దానం మనం లేకపోయినా నిలబడిపోద్ది. ఈ వాగ్దానం మనం బతుకుండగానే తీసేసుకున్నాం అనుకోండి, ఉంటాం లేదు తెలియదు మనకి, ఉన్నప్పుడు తీసేసుకున్నాం అనుకోండి, ఇలా ఉంటుంది.
నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నా. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఎస్, ఇప్పుడు నేను లేను, నా టైం అయిపోయింది. కానీ నేను ఎవరి కోసం అయితే ప్రార్థన చేశాను ఆ వాగ్దానం నిలబడిపోద్ది. నవ్ ఐఎమ్ ట్రస్టింగ్ దట్స్ ప్రామిస్. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే నేను లేను, కానీ నేను లేక మునిపే దేవుడు ఇచ్చిన వాగ్దానం నమ్మేశాను నేను. మీరు నమ్మేయాలి అట్లాగా. మనం ఉన్నా లేకపోయినా అది నెరవేర్చబడుతుంది. దేవుడు మీకు ఎందుకు అంటే ఈ ఉండాలా, ఈ లేకపోతే ఆయన మన జీవితాలు అనవసరం. అవసరాన్ని ఊరనే చెప్పమాకండి, కానీ ఏదో కాజ్ ఉండాలా. ఒక కాజ్ ఉంటేనే ఎఫెక్ట్ ఉంటుంది. ఒక కారణం ఉండాలా, అప్పుడే ఒక క్రియ ఉంటుంది. కారణం లేకుండా ఏ క్రియ ఉండదు. వితౌట్ రీజన్ there is no miracle. Without reason there is no manifestation. ఒక కారణం ఉండాలి ఒక క్రియకి. ఎంత పెద్ద క్రియకైనా ఒక కార్యం ఉండాలి. 5వ పాయింట్, ఇప్పుడు నేను దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందేసుకున్నాను. నెరియాని బట్టి మంచి జీవితం ఉండాలి, మంచి భార్య రావాలి, మంచి భర్త రావాలి, మంచి ఫ్యామిలీ ఉండాలా, మంచి జీతం ఉండాలి, ఆమెకు ఇండిపెండెంట్గా జీవించాలా, మంచి శాలరీ, ఒక ఫ్యాన్సీ అమౌంట్ ఆఫ్ శాలరీ ఆమె డ్రా చేసుకుంటూ మంచి పొజిషన్లో ఉండాలా. ఇప్పుడు వాగ్దానం తీసుకున్నాను. ఈ వాగ్దానం నేను తీసుకున్నాను, నాతో పాటు మీరు తీసుకోవాలి. ఈ వాగ్దానాన్ని బట్టి విధేయుడై నడవాలి. వాక్ ఇన్ ఒబీడియన్స్ అండ్ ఫెయిత్. నేను రూత్ అనాల, నేను నా భర్త కలిసి మా పాస్టర్ అన్నైతే కూర్చొని ప్రార్థన చేశాం. ఆ రోజు నాకు వాగ్దానం వచ్చింది నా బిడ్డ పట్ల. నేను ఆ వాగ్దానం తీసేసుకున్నాను, మంచి వాగ్దానం తీసేసుకున్నాను. ఇంకా అయిపోయింది, ఆ వాగ్దానం తీసేసుకున్నాను. ఇప్పటి నుంచి ఆ వాగ్దానం నెరవేరుతుంది, ఖచ్చితంగా నెరవేరుతుంది. నా బిడ్డ నెరవేరుతుంది, పొద్దున నెరవేరుతుంది, సాయంత్రం నెరవేరుతుంది, రాత్రి నెరవేరుతుంది, ఎల్లుడి నెరవేరుతుంది, ఆపై నెరవేరుతుంది, ఆపై నెరవేరుతుంది. ఈ నెల అయిపోయింది, ఈ వారం అంతా చెప్పుకుంటూనే ఉన్నాం. ఎప్పుడు గురించి ఇది నేను మాట్లాడుకునేది? ఇప్పుడు వయసు ఒక 8 ఏళ్ళ అమ్మాయికి 10 సంవత్సరాలు, 9 సంవత్సరాలు అనుకుందాం, 10 అనుకుందాం, లెక్కకు బాగుంటుంది. ఉద్యోగానికి ఇంకా 11, 12 సంవత్సరాలు ఉన్నాయి, లేదా 15 సంవత్సరాలు ఉద్యోగానికి ఉన్నాయి. ఈ 15 సంవత్సరాలు నేను పొందుకున్నాను వాగ్దానం. దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడు, మంచి భర్తనిస్తాడు, దేవుడు మంచి కుటుంబాన్ని ఇస్తాడు. ఇవాళ చెప్పాలి, రేపు చెప్పాలి, ఈ వారము చెప్పాలి, వచ్చే వారం అంతా చెప్పాలి, వచ్చే నెల అంతా చెప్పాలి, ఆ పై నెల చెప్పాలి, ఆ సంవత్సరం పై సంవత్సరం చెప్పాలి, చెప్తూనే ఉండాలి. ఆ వాగ్దానం నాకు ఉంది, అయ్యా థ్యాంక్ యూ. ఈ వాగ్దానం మీద నిలబడాలి. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పిచ్చా అండి పాస్టర్ గారు, మీకు ఇలా చెప్తున్నారు ఏంటి? పిచ్చి అంటారండి. మామిడి పిచ్చి పట్టిందండి. మా పాస్టర్ గారు చెప్పాడు, పిచ్చి పట్టింది మామిడికి. మా ఆయనకి పిచ్చి పట్టింది. పాస్టర్ గారు ఇట్లా పిచ్చి బోధలు చెప్తున్నాడు. మరి అబ్రహాంకి ఇస్తే అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము బయటికి రా, చూడు ఇసుక రేణువులు చూడు, ఇంత జనాంగాన్ని ఇస్తాను. అబ్రహాము రాత్రి పిలిచాడు, బయటికి రా, పైన చూడు, ఆకాశ ఇస్తా అంటున్నాడు. రోజు అబ్రహాము వాగ్దానం పొందుకుంది ఎప్పుడు? బిడ్డ కలిగింది ఎప్పుడు? ఒక బిడ్డ కలిగింది ఎప్పుడు? 100 సంవత్సరాలు. వాగ్దానం ఎప్పుడు? మరి ఈ టైం గ్యాప్లో అంతా అబ్రహాం ఏం చేస్తున్నాడు? పొద్దున పూట వచ్చి ఇసుకను చూస్తున్నాడు, రాత్రిపూట వెళ్ళి చుక్కలను చూస్తున్నాడు. పొద్దున పూట ఇసుక, రాత్రిపూట చుక్క, ఇసుక చుక్క, ఇసుక చుక్క చూస్తూనే ఉన్నాడు. రోజు పని చేస్తూనే ఉన్నాడు. అందుకే కదా ఆయన విశ్వాసానికి పితృడయ్యాడు. మన శత్రువులు కూర్చున్నాం. ఆయన రోజు ఇసుకను చూస్తున్నాడు, బిడ్డనిస్తానంటే. హౌ? మరి ఆయనే ఇసుక చుక్కలు చూస్తున్నప్పుడు మన వాగ్దానాన్ని మనం చూసుకొని, నాకు ఇచ్చాడు దేవుడు, వాగ్దానం ఇచ్చాడు, ఎస్ ఇవాళ ఇచ్చాడు, నాకు నా బిడ్డకి మంచి భర్తను ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చాడా? ఇచ్చాడు. ఎక్కడ చూడాలనుకుంటే 25 years తర్వాత చూపిస్తా. యూ కమ్ ఇన్ టైం. 20 years తర్వాత కనపడు, నేను చూపిస్తా. మంచి జీతం ఇచ్చాడా? మంచి జీతం వచ్చిందా? మంచి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు నీకు? ఇచ్చాడు. ఆ పిల్ల 5th class, జీతం అంటే అండి, ఉద్యోగం అంటే అండి. కనపడుతుంది నీకు ఉద్యోగం? జీతం కనపడతలేదా? మంచి శాలరీ కనపడతలేదా? 20 years తర్వాత చూపిస్తా నీకు. నేను అలా మాట్లాడగలగాలి. అటువంటి విశ్వాస జీవితంలో లేకుండా, మాట్లాడలేకుండా, లేకపోతే అది పొందుకున్నాక వద్దంటావా నిజంగానే శాలరీ? మన చదువులేంటి? మా అమ్మలకు లేదు, నాకు లేదు, నీకెట్టవుతుంది?
అని డౌట్తో ఉంటే ఎప్పటికీ రాదు. అట్లా డౌట్ కనుక మీకు వచ్చినట్లయితే అసలు మీకు ఆయనకు అనవసరం. మీ జీవితాల్లో ఆయన అనవసరం. ఆయన ఆహ్వానించమాకండి. అయ్యా నువ్వు అక్కడుండు, నేను ఎక్కడ ఉంటా, నేను నమ్మలేను, నాకు డౌట్లు ఎక్కువ, ప్రతిదీ మీకు చెప్పలేను, చెప్పి నేను ఆగలేను, దుత్తురుగాండి, మొత్తం నేను చేస్తా, ప్రతిదీ కంట్రోల్ మీ చేతిలో పెట్టాలి, నేను పెట్టలేను, నేనే రిమోట్ నొక్కేస్తా, ప్రతిదీ అడగలేను, నా బుద్ధి ఇంతే, నేను చేసేస్తా అన్నప్పుడు ఆయన్ని లోపలికి ఆహ్వానించండి. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నిజంగా దేవుడు మీ జీవితంలో అవసరమైతే ఇవి చేయండి. నిజంగా నేను అవసరమా నీకు అని దేవుడు అడిగితే, అవునాయా, ఎందుకు అవసరం అంటే నా జీవితం మొత్తము ముందు నాకు చాలా అవసరమయ్యా, నా జీవితంలో రా, మొత్తం నీకే చెప్తాను, నా రిమోట్ కంట్రోల్ కూడా నీ చేతిలోనే పెడతాను, నువ్వు నాకంటే నా లైఫ్ని బాగా డీల్ చేయగలవు, ప్రతి విషయం నీకే మాట్లాడతాను, ప్రార్థనలో ప్రతిదీ మాట్లాడతాను, ఇవాళ గురించి మాట్లాడతాను, నిన్నటి గురించి మాట్లాడతాను, రేపటి గురించి మాట్లాడతాను, 100 ఏళ్ళ గురించి కూడా మాట్లాడతాను, నేను ప్రతిదీ నీకు చెప్తానయ్యా. ఇక నేను కాదు నువ్వు. ఆ తర్వాత నువ్వు చెప్పింది ఏదైనా సరే నమ్ముతాను, దాన్నే నమ్ముతాను, మరి ఇంక దేని నమ్మను, దాన్ని మాత్రమే నమ్ముతాను, విశ్వాసంలో ఉంటాను. అది నెరవేర్చబడే వరకు ఆ వాగ్దానం నడుస్తాను నేను. ఇక నేను కాదు మొత్తం నువ్వు, ఇంక జీవించేవాడును నేను కాదు నువ్వు. అలా జీవించాలని ఆశగా ఉంది కాబట్టి నువ్వు నాకు అవసరం, నా లోపు రా. ఆయన వస్తాడు. అంతేగాని దేవుణ్ణి నమ్ముకో పెళ్ళిళ్ళు అవుతాయి, దేవుణ్ణి నమ్ముకో ఉద్యోగాలు వస్తాయి, ఎవరు చెప్పారు మీరు ఎగ్జామ్స్ పాస్ కారని, ఎవరు చెప్పారు మీ పెళ్ళిళ్ళు కావని, వీటి కోసం దేవుణ్ణి నమ్మకండి, అస్సలు నమ్మకండి. ఆర్థిక వ్యవస్థ బాగుపడాలని దేవుణ్ణి నమ్మకండి. ఏదో చర్చికి వెళ్తే మనకి ఏదో అయిపోద్ది, మన పరలోకం గ్యారంటీ అని నమ్మకండి. నో. అట్లా దేవుడు మన జీవితాల్లోకి రాడు. వచ్చాడు మీరు అనుకున్న మిమ్మల్ని మోసం చేసుకున్నట్లే ఒకవేళ ఆహ్వానించి ఆయన అవమానపరచకండి. యూ మస్ట్ హ్యావ్ ఎ రీజన్ టు వెల్కమ్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్. ఖచ్చితంగా ఒక రీజన్ కలిగి ఉండాలి. మీరు అందరూ ఒక రీజన్ కలిగి ఉండాలి. అయ్యా నువ్వు నాకు కావాలి, నా జీవితాన్ని నాకంటే నువ్వే బాగా హ్యాండిల్ చేయగలవు. ఒక్కోసారి పాస్టర్ గారు అంటారు, ఇది చెయ్యి బావా కొద్దిగా అంటే, లేదు నువ్వు చెయ్యి అంటే, ఇది నాకు రావట్లేదు, నువ్వైతే బాగా చేస్తావు ఈ పని. కొన్ని పనులు నేను చెప్తాను పాస్టర్ గారికి, ఈ చెయ్యమ్మా అంటే, ఇది చేయొచ్చు కానీ నాకు రాదు, నువ్వైతే ఇది బాగా చేస్తావు. వంటలు చేయాలి, ఇదైతే నువ్వు బాగా చేస్తావు. ఈ పని చేయి, మాట్లాడు వాళ్ళతో, ఈ పని అయితే నువ్వు బాగా చేస్తావు. నువ్వు ప్రార్థన చేయి, ఈ పని అయితే నువ్వు బాగా చేస్తావు. అది అందరి కుటుంబాల్లో ఉంటుంది కదా. ఈ పని అయితే నువ్వు బాగా చేస్తావు, ఈ పని అయితే నువ్వు బాగా చేస్తావు అనుకుంటాం కదా. మన జీవితంలో ఏ పనైనా మనకంటే దేవుడు బాగా చేయగలడు. మన జీవితాన్ని మనం నడిపించేదానికంటే దేవుడు మనకంటే బాగా నడిపించగలడు చెల్లి. మన జీవితాలని, మన కుటుంబాలని, మన ఉద్యోగాలని, ప్రతి ఒక్క సమస్య నుంచి మనకంటే గొప్పగా దేవుడు మనల్ని నడిపించగలడు. ఆయన మనకు వన్ లైఫ్ ఎక్స్పీరియన్సే మనకు ఉంది, ఇంకా ఫుల్గా కూడా లేదు. పార్షియల్ లైఫ్, పార్ట్ ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్, కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఎన్నో జీవితాలు నడిపించాడండి, ఎన్నో జీవితాలు కట్టాడండి. ఆయన తరతరాల నుంచి, అసలు అబ్రహాము ఆదాం నుంచి కూడా నడిపించాడు జీవితాలని. వాళ్ళందరూ చాలా మంది దేవుని ఆధారపడి జీవించారండి. వారందరి జీవితాలు నడిపించాడు, అందరినీ ఎత్తైన శిఖరాన్ని నడిపించాడండి. నిన్ను నన్ను నడిపించడా? ఎత్తైన శిఖరాన్ని తీసుకెళ్ళలేడా? నీ బిడ్డని నా బిడ్డని తీసుకెళ్ళాడమ్మా, మన బిడ్డలు మీ బిడ్డలు తీసుకెళ్ళాడమ్మా, తీసుకెళ్తాడు. కానీ వన్ థింగ్, పూర్తిగా కంట్రోల్ మొత్తం మన చేతిలో పెట్టాలా. మన బోడి పెత్తనాలు, బోడి ప్రయత్నాలు చేయకూడదు. ఇది కూడా చెప్పాలా నాకు నువ్వు? ప్రతిదీ చెప్పాలి. చిన్నదే కదా, చిన్నదేనా చెప్పు. చిన్నదేగా చెప్పొచ్చుగా, చిన్నదే కదా చెప్పొచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? ఆల్వేస్ స్పీక్ టు ద లార్డ్. చెయ్యి, దేవునితో అట్టి జీవితం అవలంబించుకోండి. ఎలా ఉంటుందో చూడండి. అది లేకుండా దేవా నా జీవితంలోకి రా అని అవమానించకండి. అవమానించొద్దు. అవమానించే ఉద్దేశం మీకు ఉండకపోవచ్చు, కానీ మన క్రియలన్నీ అవమానపరిచేలాగానే ఉంటాయి. నిజంగా దేవుడు మనం పిలిచి అవమానించాలి అనుకోమండి, మనం అస్సలు అనుకోం. కానీ మన క్రియలు ఎలా ఉంటాయి? అవమానపరిచేలాగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలా, మన క్రియలు బట్టి ఇంకోళ్ళు అవమానపడుతున్నారా? ఉద్దేశమే లేదు, అర్రే అవమానపడ్డారండి మా వల్ల,
అయ్యో అసలు ఉద్దేశమే లేదు. నిజంగా మీకు ఉద్దేశం లేదు, కానీ క్రియలు ఉన్నాయి చూసారు, అయ్యి అవమానపరుస్తాం. మరి ఏం చేద్దాం? ఆహ్వానించమాకండి, నో ప్రాబ్లం, నో కంప్లైంట్. ఆహ్వానిస్తే మాత్రం రాజు మహారాజులా చూసుకోండి, దేవుని హృదయాల్లో గొప్పగా చూసుకోండి. మీరే బానిస, మీరే కాల బానిస దగ్గర ఉండండి, మీ జీవితాలతో బానిసగా ఉండండి. ఆయన రాజుని చేయండి. రాజుని చేసే ఉద్దేశం లేదు మీకు, నేనే రాజుగా ఉంటానంటే మాత్రం ఆహ్వానించకండి. జీవితాలు బాగుపడతాయి అనుకొని జీవించుకుంటూ మనంతరికి మనమే కళ్ళు మనమే పొడుచుకుంటున్నాం, మన జీవితం మనమే పాడు చేసుకుంటున్నాం. హల్లెలూయా. అందరు నాతో పాటు తలలు వంచి కళ్ళు మూసుకోండి ఒక్కసారి. అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకో. మోకరించేవారు మోకరించవచ్చు, లేకపోతే అలా కూర్చోండి. ఇప్పుడు ఈ 5 పాయింట్లు నిజంగా నా జీవితంలో నెరవేరుతున్నాయా లేదా అని ఇప్పుడు మీరే తీర్పు తీర్చుకోండి. ఇప్పుడు పక్కన వాళ్ళ జీవితాల్లో నా భార్య నా భర్త మేమిద్దరం ఒకటే, ఏక శరీరము ఏకాత్మ, ఇవన్నీ వద్దు. కేవలం మీ జీవితము దేవుని పూర్తిగా ఆధారపడి ఆయన నడుస్తున్నదా లేదా, ఆయన పూర్తిగా ఆయన మీద మనం ఆనుకొని ఉన్నామా లేదా, నిజంగా దేవుని మన జీవితంలో అవసరమే కానీ మనం అవమానిస్తున్నామా లేకపోతే గణపరుస్తున్నామా? ఒక్కసారి దేవుణ్ణి అడగండి. మీ హృదయంలో ఉన్న కొలువున్న దేవుణ్ణి అడగండి. మీరు పరిశుద్ధ ఆలయం నమ్ముతున్నారు కదా, ఆ పరిశుద్ధ ఆలయం అంటే పరిశుద్ధ దేవుని ఆలయం, ఆ దేవుని లోపల ఉంటాడు కదా, ఆయన అడగండి ఒకసారి, నిన్ను బాధ పెడుతున్నానా నేను? స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ వేలాది కోట్ల దినాలు తండ్రి పెంచిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎక్కడైతే 2-3 నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో సెలవిచ్చిన దేవాన్ని మీకు వందనాలు. మేము ఎంతో తప్పు చేస్తూనే ఉన్నాం ప్రభువా, మీరు మా జీవితంలో అవసరం, కానీ మా ప్రతి అవసరమును మీ దగ్గరికి తీసుకురావటం లేదు. నేను మాకు మేమే చేసుకుంటూ పోతున్నాం. వీఆర్ ఇగ్నోరింగ్ యూ. ఉన్నా కూడా లేనట్టుగానే జీవిస్తున్నాం. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి మీ చేతికి అప్పచెప్పి ప్రతి ఒక్క విషయము మీరు మమ్మల్ని నడిపించమని కోరుతా ఉన్నాం. మా సమస్తము, మా రిమోట్ కంట్రోల్ అంతా మీ చేతిలో ఉంచండి అయ్యా. మా జీవితాలు మేము నడిపేదానికంటే మీరు బహుగా మంచిగా నడిపించగలరు. అట్టి నడిపింపు మాకు దయచేయమని, అట్టి నడిపింపుతో మమ్మల్ని ముందు తీసుకెళ్ళమని, ప్రతి ఒక్కరిని ఎత్తైన శిఖరముకు నడిపించమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోక ముందున మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరునట్టు భూమి మీద నెరవేరునుగాక. మన ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం క్షమించినట్లు మా అపరాధం క్షమించు. శోధనలు తెగ దృష్టి తప్పిన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of Father, grace and mercy of Jesus Christ, communion and fellowship with the Holy Spirit now and forevermore. And all the God's children says, Hallelujah.